మనకి రీసెంట్గా ఇంగ్లాండ్ సిరీస్కి శుభ్మన్ గిల్ని కెప్టెన్గా పెట్టారు కదా. దీని గురించి చాలామంది కూడా రియాక్ట్ అయ్యారు కదా. సో నువ్వు రియాక్ట్ అయ్యావు, నేను రియాక్ట్ అయ్యాను, ఎక్స్ క్రికెటర్స్ రియాక్ట్ అయ్యారు, చాలామంది రియాక్ట్ అయ్యారు. అయితే ఇప్పుడు రీసెంట్గా వచ్చేసరికి దీని గురించి వీరేందర్ సెహ్వాగ్ అలాగే మనోజ్ తివారీ ఏమంటున్నారు తెలుసా? ఫస్ట్ కెప్టెన్గా పెట్టారు కదా శుభ్మన్ గిల్ని, మనోజ్ తివారీ తనకి సెకండ్ బెస్ట్ ఆప్షను శుభ్మన్ గిల్ అంట, ఏది టెస్ట్ క్రికెట్ కెప్టెన్గా. దాని తర్వాత సెహ్వాగ్ ఏం చెప్తున్నాడంటే తనకి సెకండ్ బెస్ట్ ఆప్షను రిషబ్ పంత్ అంట. సో మరి వీళ్ళిద్దరూ డిఫరెంట్గా ఆన్సర్లు ఇస్తే మరి ఫస్ట్ ఆప్షన్ ఎవరు వీళ్ళిద్దరికి అంటే బుమ్రా. సో మరి బుమ్రా చూసుకుంటే తనకి ఫిట్నెస్ ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి సో అతన్ని పెట్టట్లేదు. సరే అదైతే ఓకే, కానీ సెకండ్ ఆప్షన్ వచ్చేసరికి శుభ్మన్ గిల్ ఎందుకు, దాని తర్వాత రిషబ్ పంత్ ఎందుకు అనే దాని గురించి వీళ్ళు మాట్లాడారు. అయితే సెహ్వాగ్ ఏమన్నాడు అనే దాని గురించి మాట్లాడదాం. సెహ్వాగ్ చెప్తుంది ఏంటంటే మనకి టెస్ట్ క్రికెట్లో ఎవరైనా సరే టెస్ట్ క్రికెట్కి హైప్ తెచ్చింది ఎవరు అంటే ఫస్ట్ చెప్పేది విరాట్ కోహ్లీ గురించే. మరి దాని తర్వాత ఇండియన్ క్రికెట్ టీంలో విరాట్ కోహ్లీ తర్వాత ఈ టెస్ట్ క్రికెట్కి ఆ లెవెల్లో హైప్ తెచ్చింది ఎవరు అంటే దాని తర్వాత లేదు అంటే మన ఇండియన్ క్రికెట్ టీంకి కొంచెం టెస్ట్ క్రికెట్లో ఒక ముద్ర వేసుకుంది ఎవరు అంటే రిషబ్ పంత్ అనే చెప్తాం. ఎందుకంటే ఆ గబ్బా టెస్ట్ ఏదైతే ఉందో ఆ ఒక్క టెస్ట్తోనే మనోడికి లెగిసిపోయింది అడుగు. సో మరి ఇంత చేసిన రిషబ్ పంత్ ఎప్పుడైతే కారు యాక్సిడెంట్ జరిగిందో అప్పటి నుంచి సరైన ఫామ్లో లేడు, దానికి నేను అంగీకరిస్తాను. కానీ మరి రిషబ్ పంత్ చేసినంతగా టెస్ట్ క్రికెట్కి మిగతా ఎవరు ప్లేయర్స్ అన్నా చేశారా? లేదు కదా. మరి ఇటువంటి సినారియోలో శుభ్మన్ గిల్ని ఎందుకు పెడతాం? రిషబ్ పంత్నే పెట్టవచ్చు కదా. రిషబ్ పంతే టెస్ట్ క్రికెట్లో ది బెస్ట్ కదా. మరి ఏజ్ చూసుకున్నా సరే ఇద్దరిదే ఒకే ఏజ్. మరి శుభ్మన్ గిల్ని ఎందుకు అంత పుష్ చేశారు? మరి పంత్ ఉన్నాడు కదా, పంత్ బాబాయ్ చూసుకుంటే టెస్ట్లో తీసేస్తాడు. మనకి ఈవెన్ చెప్పాలంటే ఏది మన బోర్డర్ గౌస్కర్ ట్రోఫీలో కూడా అరాకొర ఆదుకున్నాడు అంటే రిషబ్ పంతే. మరి శుభ్మన్ గిల్కి చెప్పాలంటే అసలు ప్లేసే దక్కలేదు ఒక స్టేజ్లో. మరి ఇటువంటి సినారియోలో శుభ్మన్ గిల్ని ఎందుకు పుష్ చేస్తున్నారు? రిషబ్ పంత్ని చేయొచ్చు కదా అనే డౌట్ అడిగాడు. సో మరి దీనికి ఆన్సర్ మీ దగ్గర ఉంటే కింద కామెంట్ చేయండి.